10 లక్షలు తగ్గిస్తారు. నీకు 40 లక్షల రూపాయలు ఇచ్చినా కదా సామాన్లు రేపు చెప్పండి. ఇచ్చినా కదా 40 లక్షలు చిన్న బిల్డింగ్ అంటే నీట్ గా చేసేస్తే ఆయనతో నేను స్నేహాన్ని ఒప్పుకున్నా వైరల్ ఒప్పుకోలేదు అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడింది. అదే చేయడంతో మాట్లాడింది. నేను మిమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మీకు ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చిందా? ఇలా నల్గొండకు వస్తే ఫస్ట్ శంకర ఇంటికి పోయిన తర్వాత మీకు ఎక్కడైనా పోతుంది. అయితే ఏమనుకున్నాడు సార్, ఈరోజు పొద్దున వీడియో పెట్టింది. ఏం వీడియో పెట్టినా మనం దగ్గర పెడతారు, నా ఇంటికి వస్తారు, లేనప్పుడు వస్తారు. ఈ వీడియో పెడితే నల్గొండ టౌన్ అందరూ భయపడ్డారు, శ్రీకర్ వాళ్ళు వీడియోలకు భయపడిపోతారు, వీరికి పైసలు అనుకున్నాను. ఒక్క రూపాయి డబ్బులు నిర్వహిస్తున్నాను. అసలు వీడియో వెయ్యి రాను ఇంకా 1,00,000 పెట్టుకుని, కానీ డబ్బులు వసూలు చేసినట్టు నల్గొండ నుంచి పోతాను. ఆయన డబ్బులు ఇస్తే 100 పంపుతుంది, డబ్బులు రాకపోతే ఏ ధర్మంలో దొరుకుతారు. నీలాంటి వీడియోస్ నీలాంటి పొద్దున వీడియోస్ నేను ఎన్ని చూసా అంటే మనం నేను కాదు ఎన్ని చూసుంటావు, ఎంత మంది మీద వీడియోలు చేసింటావు. నీకంటే జేజన్లో వీడియోస్ ఆల్రెడీ ఒక స్టేట్ చక్రం తిప్పిన లీటర్ మీద కూడా చేసినా ఆయన భయపడలేదు. అందులో మీకు వీడియో భయపడతారు. అది తప్పలేదు. ఒకటి నేను మార్నింగ్ మీ వీడియోస్ నేను అన్ని చూస్తా. మీ వీడియోస్ నేను చూసుకుంటా. ఎలక్షన్ టైంలో కూడా ఎప్పుడు సోషల్ మీడియా మీద ఒక కంటెంట్ చూస్తా. ప్రతి వీడియో అంటే ఇట్లా కామెంట్స్ వచ్చిన వీడియో చూస్తుంటా. మీ అన్ని వీడియోస్ లో ఉన్న పరిపక్వత, అన్ని వీడియోస్ లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ వీడియో లేదు. ఆ ఒక్క వీడియో తోటి అక్కడ జనాలు భయపడడం కదా, మీరు భయపడుతున్న విషయం క్లారిటీగా ఉంది. డిఫెన్స్ లో అంటే క్లారిటీగా ఒప్పుకోవాలి. ఒక మనిషి చేస్తున్న పని తప్పు పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాం అంతవరకు తెలియాలని మీరే అక్కడ ఫోన్ కానీ ఎన్నో వీడియోస్ లో నేను చూసిన ఆ మాట. కానీ ఈ విషయంలో మీరు డిఫెన్స్ లో ఉండి క్లియర్ కట్ గా దాన్ని అంటే చాలా సేపు కవరింగ్ అంటే అక్కడి నుంచి మళ్ళీ టీచింగ్ ఉంటుంది 100%. అరే నువ్వు ఎట్లా తీసుకుంటారా మన అథారిటీ నిర్మాణం ఉంటుంది కదా. పొలిటికల్ లైఫ్ చాప్టర్ క్లోజ్ సార్. ఇది ఎప్పుడు సాగుతారు 3 సార్లు 3 సార్లు ఇదే పని మేడం. మీరు పైసలు గుడ్డ మీరు శంకరన్నకు సార్ స్టూడియో మొత్తం ఒక మాడిఫై చేసి అన్న నువ్వు చేసుకో అన్న చేద్దాం మనము మన పని అయిపోతుంది అని మాకు చెప్పింది. రెస్పెక్ట్ తెలియదు కానీ ఎంత ఘోరంగా నమ్మించిందంటే నమ్మించండి మమ్మల్ని. ఒక టైప్ లో ప్రచారం అయిపోయిన రోజు ఆఫీస్ లో 3 గంటలు నాకు అవసరం ఏం చేద్దామనుకున్నాను ఇచ్చిన వేలు తీసుకొని నువ్వు
మధ్యలో మా పేరు రాసినాం మీరు ఎప్పుడు తెలియాలి కదా ఏదో కుమార్ దగ్గర మనసు నలభై సంవత్సరాలు ఎంత బెస్ట్ గా తీసుకోండి మీరు కూడా మనసులో ఉంటుందిగా ఎందుకు మమ్మల్ని అట్లా బదనం చేస్తున్నారు ఇంట్లో జరిగింది ఈయనకి నేను చెప్పుకుంటే ఈయన వచ్చి మీరు చెప్తే మీరు వచ్చి నన్ను అడుగుని ఏందని నువ్వు చెప్తే ఈయన ఇస్తే దాన్ని పట్టుకొని నువ్వు నన్ను వచ్చి నా మీద కాంప్లైంట్ చేస్తారా నీకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలుపు కోసం మీ మంత్రి గెలుపు కోసం కూడా పనిచేసి మల్లనే గెలుపు కోసం కూడా పనిచేసి మీరు చేసుకొని పనిచేసిన లేదు దోషి మీద నిలబడాల్సి వచ్చింది మిమ్మల్ని నేరుగా ఎవరినా లేదు కౌన్సిలర్ గానీ నల్గొండ ప్రజలు కానీ ఎవరిని నేను కాదన్నా ఇంటర్నల్ గా జరిగింది ఎవరు చెప్పిరా పేర్లు మరి వాళ్ళే రాసుకురా ఇంటర్వ్యూలో జరిగిందంటారు అన్న ఇంటర్వ్యూ జరిగిన పేపర్లు మా కౌన్సిలర్ పేర్లు ఎట్లా నువ్వు రాసినావా